పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మరలా ఈ వారం మిమ్మల్ని విశ్వాస వీరులు అనే ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము గత వారం యాకోబు దేవదూతల చేత పర్యవేష్టితుడై చూచుటను, ఆ తర్వాత యాకోబు చేసిన ప్రార్థన గురించి కూలంకుషంగా ధ్యానించి దేవుని యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాము. ఈ వారం యాకోబు ప్రార్థన చేసిన తర్వాత జరిగిన సంఘటన గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఇది ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 32 వచనాల మధ్యలో ఉన్నది. ఏమిటి ఈ వారము మనము ధ్యానించబోయేటటువంటి విషయము అంటే, యాకోబు దేవునితో కుస్తీ పట్టుడను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారి వరకు అతనితో కుస్తీ పట్టెను. తాను కుస్తీ పట్టినది దేవునితోనని యాకోబు మెల్లగా తెలుసుకొని ఉన్నాడు. దేవుణ్ణి స్నేహితునిగా గ్రహించటానికి ముందు యాకోబు దేవుణ్ణి శత్రువుగా చూశాడు. తనతో కుస్తీ పట్టే వ్యక్తిగానే చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేక మలుపులు ఉంటాయి. అలానే యాకోబు జీవితంలో కూడా మలుపులు ఉన్నాయి. మొదటి మలుపు యాకోబు దేవుణ్ణి బెతేలు వద్ద కలలో చూడటం అయితే, ఇంకొక మలుపు ఈ యోర్దాను నది వద్ద యాకోబు దేవునితో కుస్తీ పట్టడం. ఇది ఒక పెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఇంతవరకు జరిగిన మేలుల కంటే ఈ రాబోయే మేలు చాలా గొప్పది. బైబిల్లో తెలియజేయబడిన దేవుడు మనకు అందరూ, ఆఖరికి దేవుడు కూడా శత్రువులే అన్న పరిస్థితులు కల్పిస్తూ ఉంచాడు. కీర్తన 84:11 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. ధర్మవర్తులుగా మన వారికి అతడు ఎట్టి శుభములను నిరాకరింపడు. దేవుడు మన నుండి ఏ మంచిని దాయడు. ఏదైనా ఒక మంచిని బిగించితే అంతకన్నా మేలైనది ఇవ్వటానికేనని మనము గ్రహించాలి. ఇది మనందరము కూడా తెలుసుకోవాలి. ఇది యాకోబు దేవునితో కుస్తీ పడి తెలుసుకున్నటువంటి విషయం. యేసు ప్రభువు కూడా ఇలానే చేసి ఉన్నాడు. లాజరు జబ్బున పడి మరణానికి దగ్గరలో ఉన్నాడు అని మార్తా మరియలు సందేశాన్ని పంపిస్తే, యేసు ప్రభు లాజరు మరణించి 4 రోజులు అయ్యేంత వరకు కూడా బెతానియా గ్రామానికి వెళ్ళలేదు. ఎందువలన ఆయన లాజరును సమాధి నుండి లేపి దేవుని మహిమను చూపాడు. కొన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితంలో ఒక గొప్ప మేలుని చేయాలి అంటే చిన్న మేలుని బిగించినట్లుగానో లేకపోతే ఆలస్యం చేసినట్లుగానో అనిపిస్తూ ఉంటాడు. ఇదే మనందరము కూడా మన జీవితాల్లో గ్రహించాలి. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి 23 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. యాకోబు భార్యా బిడ్డలను దాసదాసీలను అందరినీ ఏరు దాటించాడు. తాను ఒక్కడే మిగిలిపోయాడు. మరలా తన వారందరినీ చూస్తానో చూడడు. తను ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టాడేమో అన్న ఒంటరి భావనకి లోనై అక్కడ నిలుచుండిపోయాడు. అది చాలదు అన్నట్లుగా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్న సందనముగా అది చాలదు అన్నట్లుగా ఎక్కడి నుండో ఒక నరుడు వచ్చాడు. అతనితో కుస్తీ పట్టడం ప్రారంభించాడు. ఏరు దాటించాడు. తన వారితో వెళ్ళి కలుసుకోవాలి ఆ ఆతృతతో ఉన్నటువంటి యాకోబుతోటి ఎక్కడి నుండో వచ్చినటువంటి మనిషి కుస్తీ పట్టడం ప్రారంభించాడు. ఇదే యాకోబు యొక్క జీవితంలో ఒక గొప్ప అనుభవముగా మిగిలిపోయినది. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దైవ ప్రణాళిక ఉన్నది, దైవ సమయం ఉన్నది, గాడ్స్ టైం. ఇది మనందరము కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు దైవ ప్రణాళికలో మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల వలన మనము ఏడ్చే పరిస్థితి రావచ్చు. యేసు ప్రభువు కూడా ఏడ్చాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా, మార్తా, ఆఖరికి యేసు ప్రభువు కూడా కన్నీరు కార్చారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 33 నుండి 35 వచనాల్లో దీన్ని చదువుతూ ఉన్నాం. కానీ ఏమి జరిగింది?
ఏడ్చిన తరువాత యేసు ప్రభు లాజరుని సమాధి నుండి పైకి లేపాడు. ఇక యాకోబు విషయానికి వస్తే 20 సంవత్సరాల క్రితము ఈ బెతేలు వద్ద కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తిరుగు ప్రయాణంలో దేవదూతలు కనిపించారు. ఇది గొప్ప దైవానుభవము. యాకోబు అనుకుని ఉండవచ్చు, ఈ దైవానుభవము నా జీవితానికి చాలు అని. కానీ దైవ ప్రణాళికలో అది మాత్రమే సరిపోదు. యాకోబు ఇంకా లోతుగా తనను తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. అదే కుస్తీ పట్టడం. ఆ కుస్తీ ద్వారానే దేవుడు యాకోబుకి తన గురించి లోతుగా తెలియచేసి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని సమస్యలతో కుస్తీ పట్టేటట్లు చేస్తాడు. ఇది మనలను నాశనము చేయటానికి కాదు, మనల్ని తన యొక్క అనుభవంలోకి నడిపించటానికి. చూడండి, ఇక్కడ యాకోబు ఏం చేశాడు? తన అన్న ఏశావును కలవటానికి ముందు అతని సదాభిప్రాయం గెలుచుటకు మందలని విడగొచ్చాడు. ఒక్కొక్క మందని ఒక్కొక్క దాసునికి అప్పగించాడు. వారు ఏశావును కలిసినప్పుడు ఏమి చెప్పాలనో కూడా వారికి చెప్పి ఉన్నాడు. ఇదిగో మీ దాసుడగు యాకోబు మంద మా ఏలికయగు ఏశావుకు వీరిని కానుకగా పంపించెను. ఆయన మా వెనకనే వచ్చుచున్నాడు, చెప్పుము అనెను. ఆదికాండం 32వ అధ్యాయం 13 నుండి 20 వచనాల్లో దీన్ని చదువుతూ ఉన్నాం. ఈ విధముగా యాకోబు ఏశావును శాంతింపచేయటానికి ప్రణాళిక వేశాడు. కానుకల ద్వారా ఏశావును శాంతింపచేయటానికి ప్రణాళిక చేశాడు. తాను యుక్తిగా ప్రణాళికగా ముందుకు సాగిపోతూ ఉన్నాను, అంతా బాగానే ఉంది, సవ్యముగా జరగబోతూ ఉన్నది అనుకున్నప్పుడే ఎక్కడి నుండో ఒక మనుషుడు వచ్చాడు, అతనితోటి కుస్తీ పట్టాడు. ఇదే మనకి కూడా జరుగుతూ ఉంది. ఆ మనిషి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు ఒక సత్యం చెప్పమంటారా? మన జీవితంలో శత్రువులు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ మన యొక్క శత్రువులు అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో శత్రువులు మనుషులు కాదు, దేవుడే. మన జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా దైవ ప్రణాళిక ప్రకారము, దైవ జ్ఞానంతోటి జరుగుతూ ఉన్నది. మన జీవితంలో ప్రధాన శత్రువు దేవుడే. ఇది మనము గ్రహించాలి. ఇదే యాకోబు కూడా తెలుసుకున్నాడు. దేవుడే యాకోబు యొక్క శత్రువు అనిపించాడు. ఆ యాకోబుతోటి ఆయన కుస్తీ పట్టి ఉన్నాడు. ఇటువంటి దేవునితోటి యాకోబు సమాధాన పడవలసి ఉంది. ఏ విధముగానైతే ఏశావుని శాంతింపచేసి అతనితోటి సమాధాన పడటానికి యాకోబు కానుకలని పంపించి ఉన్నాడో, అదే విధముగా శత్రువుగా కనిపించినటువంటి దేవునితోటి కూడా యాకోబు సమాధాన పడవలసి ఉన్నది. మనము కూడా మన జీవితంలో జరిగే వాటికి దేవునితో సమాధాన పడవలసి ఉన్నది. ఏమిటి అంటారా? ఇర్మియా దీన్నే గ్రహించాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. ప్రవక్తలందరికంటే కూడా ఇర్మియా ప్రవక్త అనుభవించిన బాధలను ఎవరు కూడా అనుభవించాల. శత్రువుల నుండి, రాజు నుండి, మిత్రుల నుండి, బంధుమిత్రుల నుండి, అందరి నుండి ఆయన ఎగతాళిని, హింసని భరించాడు. ఇన్ని భరిస్తూ ఉన్నప్పుడు వారెవరిని కూడా ఇర్మియా ప్రవక్త పల్లెత్తి మాట అనల. ఎవరిని నిందించాడు? దేవుణ్ణి నిందించాడు. చూడండి ఏమని నిందిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుణ్ణి ఇలా నిందిస్తూ ఉన్నాడు. దేవా, నేను నిరంతరము బాధను అనుభవింపనేలా, నా గాయము చికిత్సకు లొంగదేలా, మానదేలా, నీవు నాకు వేసవిలో వట్టిపోవుట చేయి నమ్మదగనదిగా నుండు నది వంటి వాడవయ్యదవా. 20వ అధ్యాయం 7వ వచనంలో ఇంకా ఘాటుగా దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభు ప్రభు నీవు నన్ను చెరచితివి. చూడండి ఎంత ఘాటైన పదాన్ని వాడుతూ ఉన్నాడు. నేను చెడితిని, నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకొంటివి. ఇర్మియా ప్రవక్త గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సాక్షాత్తు యేసు ప్రభువు కూడా తన జీవితంలో జరగబోయే శ్రమలని, శిలువ మరణాన్ని మనుషుల నుండి వచ్చేదిగా చూడకుండా దేవుని నుండి వచ్చేదిగా దైవ ప్రణాళికగా చూసి ఉన్నాడు. అందుకే ఒలివేతు తోటలో దానిని తప్పించమని
ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు? ఏ విధముగానైతే యాకోబు మొదటి ఇజ్రాయేలు దేవునితో శారీరకంగా కుస్తీ పట్టి ఉన్నాడో, యేసు ప్రభు నూతన ఇజ్రాయేలు దేవునితో ఆంతరంగికంగా కుస్తీ పట్టి ఉన్నాడు. ఎంతగా ఆంతరంగికంగా కుస్తీ పట్టి ఉన్నాడు? అతని యొక్క రక్తము చెమటగా కారేంత వరకు కూడా. ఇక్కడ ఎవరితో కుస్తీ పడ్డాడు? దేవునితోటి. దేవుడు శత్రువుగా కనిపించాడు. అటువంటి ఆ దేవునితోటి ఆయన సఖ్యత పడాల్సి వచ్చింది. సఖ్యత పడ్డాడు. కుస్తీ చివరిలో ప్రభు అంటూ ఉన్నాడు, నీ చిత్తమేనయ్యా, నా చిత్తము కాదు అన్నాడు. ఇదే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము గ్రహించాలి. మన జీవితంలో మనము కూడా చేయవలసినది ఇదే. దేవునితో సఖ్యత పడాలి. దేవునితో సఖ్యత పడాలి. ప్రతిదీ కూడా దైవ ప్రణాళిక ప్రకారమే మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇది తెలుసుకున్నట్లయితే మనము ఎప్పుడు కూడా దేవునికి యేసు ప్రభువు వలె విధేయులుగా ఉండగలుగుతూ ఉంటాం. ఒక చిన్న విరామము తీసుకొని మరలా వచ్చి దీని గురించి ఇంకా లోతుగా ధ్యానించుకుందాం.